అజారుద్దీన్ అనూహ్యంగా మంత్రి అయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వేళ ముస్లిం ఈక్వేషన్స్ ఆయనకు అమాత్యయోగాన్ని తెచ్చిపెట్టాయి. అజార్ 6 నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సింది. ఈ నెల 30తో ఆయన 6 నెలల గడువు పూర్తవుతుండటంతో తన మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో అని అజార్లో టెన్షన్ స్టార్ట్ అయిందట. గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్ కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇంతకీ అజ్జూబాయ్ మంత్రిగిరి సేఫేనా? అసలు అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా? వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి టీంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగిరి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఈ నెలాఖరులో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే అజుభాయ్ మంత్రిగిరి ఊడిపోయినట్టే. మంత్రిగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి ఆమోదానికి మరో 10 రోజులే సమయం ఉంది. ఈ నెల 30వ తేదీలోగా అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియామకం పూర్తి కావాలి. లేదంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ తాజాగా సీఎం రేవంత్ కు ఇదే అంశంపై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగడం పైన కొత్త చర్చ మొదలయ్యింది. ఇక అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగింపుపైన సస్పెన్స్ నెలకొంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజార్భాయ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 నెలల్లోగా అజారుద్దీన్ చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఈ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడిగా లేకుండానే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన నేత 6 నెలల్లోగా అటు ఎమ్మెల్యేగానో లేదంటే ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంది. అలా కాని పక్షంలో ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా తమ పదవులను ఇట్టే కోల్పోతారు. క్రికెటర్గా తన కెరీర్ను ముగించిన వెంటనే అజారుద్దీన్ పెద్దగా లేట్ చేయకుండానే రాజకీయాల్లో వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కాగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి ఆమోద వ్యవహారం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఢిల్లీ పర్యటన వేళ అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఆమోదం అంశంపైన ఏఐసీసీ రేవంత్ కు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. గవర్నర్ కోటాలో ముద్దసాని కోదండరాం రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే గవర్నర్కు పంపింది. ఈ ఇద్దరు పేర్లను ఆమోదించాల్సిందిగా రేవంత్ రెడ్డి గవర్నర్కు అభ్యర్థించినట్టు తెలిసింది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. కానీ విషయం న్యాయస్థానంలో ఉండడంతో వారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తెలంగాణలో ఎమ్మెల్సీల ఎంపికకు తమ ఉత్తర్వులు అడ్డు కావని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్ క్లియరెన్స్ కోసం సీఎం గవర్నర్ను కలిసినట్టు సమాచారం. కాగా అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఏసీబీ కేసు నమోదయ్యిందని, 3 ఎఫ్ఐఆర్లున్నాయని గవర్నర్ కార్యాలయం గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫైల్ను న్యాయ సమీక్షకు పంపారని, న్యాయ నిపుణుల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ గవర్నర్ అజారుద్దీన్ విషయంలో నిర్ణయం పెండింగ్లో ఉంచిన, ప్రతికూల నిర్ణయం తీసుకున్న అజారుద్దీన్తో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అజార్భాయ్కి ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు సీఎస్లు, ప్రభుత్వ పెద్దలు పలుమార్లు కలిశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. తాజాగా రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. చాలా రోజులుగా రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్ ను కోరారు. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ ఓకే అంటే సరే, లేదంటే ఈ నెలాఖరు తర్వాత
మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3 గవర్నర్లు మారారు. దీంతో ఇప్పుడున్న గవర్నర్కు ఎమ్మెల్సీల ఇష్యూ తలపోటుగా మారింది. మరి అజూభాయ్ని ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తూ గవర్నర్ ఆ పెండింగ్ ఫైల్ను క్లియర్ చేస్తారా, లేక ఆయనకు మున్నాళ్ల ముచ్చటేనని చెబుతారా? ఇంతకీ శివయ్య మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.